గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో మనకు వచ్చేసి ఈరోజు మార్కెట్ ఎలా ట్రేడ్ అయిందో ఒకసారి చూద్దాము. మనకి నిఫ్టీ వచ్చేసి 0.51% అప్, సెన్సెక్స్ వచ్చేసి మనకి 0.45% అప్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. ఆల్ మనకి ఇండిసెస్ వచ్చేసి మనకి ఈరోజు పాజిటివ్లోనే ట్రేడ్ అయింది. ఈవెన్ పాజిటివ్ మూమెంటమే క్యారీ అయిందని త్రూ అవుట్ ద డే. సో ఆ లెవెల్స్ రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. మేజర్గా మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ అనేది మనకి మంచి పాజిటివ్లో ట్రేడ్ అయినా బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకి అంత మనకి పాజిటివ్ ట్రెండ్ అయితే కనపడలేదు. కాకపోతే ఒక రేంజ్లో అయితే మనకు కనపడింది. జస్ట్ ఆ రేంజ్ అనేది ఏందనేది ఒకసారి ఇక్కడ చూద్దాము. సో ఆ రేంజ్ బ్రేక్అవుట్ అనేది ఒకసారి చూస్తే ఇది మనకు వచ్చేసి ఒక రెక్టాంగులర్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అన్నట్లుగానే నాకు కనిపిస్తుంది. సో ఈ లెవెల్స్ అనేది మనం ఒకసారి మళ్ళీ క్లియర్గా డ్రా చేస్తామండి. రెక్టాంగులర్ ప్యాటర్న్ మనం ఇక్కడ చూడండి 14th డేట్. సో ఎగ్జాక్ట్ ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే ఫామ్ అయిందో 47,000 మనకి 900 లెవెల్స్ అండ్ మనకి డౌన్ సైడ్ వచ్చేసి 47,620. సో దగ్గర దగ్గర మనకి 300 లెవెల్స్, ఈ 300 పాయింట్లోనే మనకి ఈరోజు ట్రేడ్ అవ్వడం చూసాము. కాకపోతే మనకి ఏంటంటే ఈరోజు ఏదైతే మనకి నిఫ్టీలో మనకి మంచి బ్రేక్ అయితే ఇచ్చిందో, మనకి నిఫ్టీలో ఏదైతే మనం డిస్కస్ చేసామో మంచి బ్రేక్ అయితే ఇచ్చిందో, సో మనకి బ్యాంక్ నిఫ్టీలో అయితే ఆ లెవెల్స్ అయితే మనకి బ్రేక్ అవ్వలేదు. కాకపోతే నాకు వచ్చేసి రేపు వచ్చేసి ఈ ట్రెండ్ని బట్టి చూస్తే మనకి ప్రైజ్ యాక్షన్ అనేది ఒకసారి గమనిద్దాము. ముందుగా ఒకసారి మనం ఇక్కడ చూసినట్లయితే ప్రైజ్ యాక్షన్ మనకు వచ్చేసి మనకి అప్ సైడ్ మూమెంటం బ్రేక్ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుందండి. జస్ట్ 15 minutes క్యాండిల్లో అప్ సైడ్ మూమెంటం బ్రేక్ అనేది కనిపిస్తుంది నాకు. ఈ యొక్క లెవెల్స్, ఈ రెక్టాంగిల్ ప్యాటర్న్ లెవెల్స్ నాకు క్లియర్గా చూసినట్లయితే మనకి మార్కెట్ 47,872 దగ్గర క్లోజ్ అయింది. వన్స్ మనకి ఈ యొక్క ప్యాటర్న్ యొక్క అప్ సైడ్ మూమెంటం కనుక బ్రేక్ అయితే మాత్రం, ఈ యొక్క ప్యాటర్న్ యొక్క అప్ సైడ్ మూమెంటం కనుక బ్రేక్ అయితే మాత్రం నేను ఇమీడియట్గా అప్ సైడ్ మూమెంటానికి బయింగ్ సైడ్కి వెళ్తాను విత్ టార్గెట్ ఆఫ్ 48,200 ఫస్ట్ అండి. తర్వాత మనకు వచ్చేసి 48,500 లెవెల్స్. ఎందుకంటే రేపు వచ్చేసి మనకి బ్యాంక్ నిఫ్టీ అనేది ఎక్స్పైరీ ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి సో ఈరోజు ఒక స్మాల్ రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అయింది, నాట్ లైక్ నిఫ్టీ కాబట్టి. సో రేపు వచ్చేసి ఏదైనా మూమెంటం ఉన్నా మనకు అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా మంచి బిగ్ మూమెంటం అయితే ఉంటుంది. సో ఏదైనా మనం ప్రైజ్ యాక్షన్ బట్టి మూమెంటం అనేది టేకప్ చేస్తాము. సో మనకి అప్ సైడ్ మనకి బ్రేక్ అయితే మాత్రం మనకి అప్ సైడ్ 47,900 లెవెల్స్ బ్రేక్ అవుతాయి. ఇమీడియట్గా మనం వచ్చేసి 48,200 లెవెల్స్ చూద్దాము. లేదు మనకి డౌన్ సైడ్ మూమెంటం అయితే మాత్రం నాకు అట్లీస్ట్ ఈ లెవెల్స్ అనేది నాకు మేజర్ లెవెల్స్ ఏదైతే లెవెల్స్ ఉన్నాయో ఈ లెవెల్స్ 47,620 లెవెల్స్ అయితే బ్రేక్ అవ్వాలి నేను డౌన్ సైడ్ మూమెంటం తీసుకోవడానికి. ఇట్ మే రీచ్ టు 46,989 దాకా మనకి ఇక్కడ ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది డౌన్ సైడ్. కాకపోతే మనకి వచ్చేసి రేపు వచ్చేసి ఒక ట్రెండ్ అయితే మనకి ఏదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ అనేది మనకి రేపు అయితే మంచి మూమెంటం అయితే ఉంటుంది. అది రేపు మనము ఒకసారి లెవెల్స్ ద్వారా ఇక్కడ మనం క్లియర్ లెవెల్స్ ద్వారా డిస్కస్ చేసాం. ఒకసారి మీరు దాన్ని గమనించండి. నెక్స్ట్ వచ్చేసి మనకి నిఫ్టీ చూసినట్లయితే మనకి వీ షేప్ బ్రేక్అవుట్ అనేది నిన్న క్లియర్గా మనం డిస్కస్ చేసాము. వీ షేప్ బ్రేక్అవుట్ అనేది నాకు ఇక్కడ కనపడింది యాజ్ లాంగ్ యాజ్. సో ఇక్కడ నాకు అప్ సైడ్ మూమెంటం యాజ్ లాంగ్ యాజ్ ఈ లైన్కి అప్ సైడ్ ట్రేడ్ అవుతున్నంత వాడికి నేను అప్ సైడ్ మూమెంటమే ఉంటానని నేను చెప్పాను. సో మనకు వచ్చేసి మంచి అప్ సైడ్ మూమెంటం ఇచ్చిందండి నిఫ్టీ. సో ఈ యొక్క మూమెంటం మనకి బ్యాంక్ నిఫ్టీలో మిస్ అయింది. సో రేపు వచ్చేసి ఈ యొక్క మూమెంటం ఏదైతే ఉందో అది మనం రేపు బ్యాంక్ నిఫ్టీలో ఒకసారి గమనిద్దాము. సో ఈరోజు మనకి రేపు లెవెల్స్ ఎలా ఉండొచ్చు నిఫ్టీ అనేది చూసినట్లయితే నాకు ఈ 22,000 ఈ లెవెల్స్ ఏదైతే ఉందో మనం ఇప్పుడు వచ్చేసి సపోర్ట్ కింద మారిపోతాయండి. సో ఏమైతే నిన్న రెసిస్టెన్స్ ఉన్నాయో ఈరోజు సపోర్ట్ కింద మారిపోతాయి, ఎందుకంటే లెవెల్స్ బ్రేక్ అయినాయి కాబట్టి. సో ఈ యొక్క లెవెల్స్లోనే నేను మేజర్గా తీసుకుంటున్నాను. ఈ యొక్క లెవెల్స్లోనే నేను మేజర్గా తీసుకుంటున్నాను. నాకు ఈ 22,000 సో 200 లెవెల్స్ కనుక డౌన్ సైడ్ కనుక బ్రేక్ అయితే మాత్రం నేను సెల్లింగ్ సైడ్కి వెళ్తాను 22,081 దాకా. సో ఫస్ట్ మీరు ఈ యొక్క లెవెల్స్ చూడండి. 22,200 లెవెల్స్, ఈ లెవెల్స్ ఎప్పుడైతే మనకి డౌన్ సైడ్ బ్రేక్ అవుతూ ఉంటాయో నేను నెగిటివ్ సైడ్కి వెళ్తాను. లేదు పాజిటివ్ సైడ్ మూమెంటం అయితే మాత్రం నాకు ఈ యొక్క అప్ సైడ్ 22,270 లెవెల్స్ అప్ సైడ్ బ్రేక్ అవ్వాలి విత్ గ్రీన్ క్యాండిల్. ఇది మనకి 22,365 దాకా రేపు క్యారీ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అప్ సైడ్. ఏదైనా మనకి ప్రైస్ మూమెంటం బట్టే ఉంటుంది. ఇది మనకి ఇలా ప్రైస్ మూమెంటం బ్రేక్ అవుతుందా లేకపోతే మనకి ఇలా బ్రేక్ అవుతుందా, డౌన్ సైడ్ మూమెంటం బ్రేక్ అవుతుందా అనేది లెవెల్స్ని బట్టే రేపు చూద్దాము. సో ఏదేమైనా మన లెవెల్స్ క్లియర్గా చెప్పాను. అప్ సైడ్ మూమెంటం బ్రేక్ అయితే మనం స్టాప్ లాస్ ఏది తీసుకోవాలి అండ్ డౌన్ సైడ్ మూమెంటం బ్రేక్ అయితే మనం స్టాప్ లాస్ ఏది తీసుకోవాలి. ఓకే, ఈ లెవెల్స్ అయితే మీరు ఒకసారి చూడండి. అండ్ ఒక 2-3 స్టాక్స్ అయితే మనం డిస్కస్ చేద్దామండి. మేజర్గా ఇది భారతీ ఎయిర్టెల్ అనేది మనకి ఈరోజు రిజల్ట్స్ ఇచ్చింది. ఇది వచ్చేసి మనకి ప్రాఫిట్లో బాగా తగ్గినట్లుగా చూపిస్తుంది. సో ప్రాఫిట్లో కొంత కరెక్షన్ అనేది బాగా వచ్చింది కాబట్టి దీనిలో కొంత మనకి సెల్లింగ్ ప్రెషర్ అయితే ఉండొచ్చు. మేజర్గా మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నామండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ట్యూస్డే వచ్చేసి మనకి ఇది నెట్ ప్రాఫిట్ వచ్చేసి 2072 CR అన్నట్లు చూపిస్తున్నాడు. ఇదే మనకు వచ్చేసి
ప్రీవియస్ ఇయర్ క్వార్టర్లో 3000 సిఆర్ అన్నట్లు చూపిస్తున్నాడు. సో చాలా దగ్గర దగ్గర 1000 సిఆర్ అనేది ప్రాఫిట్లో స్లైడ్ అనేది కనిపిస్తుంది. డివిడెండ్ అయితే డిక్లేర్ చేశారు. సో దీని యొక్క ఇంపాక్ట్ రేపు మార్కెట్లో ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. ఇది మనకు హోల్సేల్ ఇన్ఫ్లేషన్ అనేది చూసినట్లయితే మనకి 13 మంత్ హై అనేది అన్నట్లుగా మనకి ఇక్కడ చూస్తున్నాము. మేజర్గా పవర్ అండ్ ఫుడ్ ప్రైజెస్లో బాగా డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అయింది ప్రైజెస్ అనేది చూస్తున్నాము. సో మనము మొన్న రిటైల్ ఇన్ఫ్లేషన్ అనేది మనకి తగ్గినట్లుగా గమనించాము. సో హోల్సేల్ ఇన్ఫ్లేషన్ అనేది మనకి పెరిగిందండి. ఇది కొంచెం మనకి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. మేజర్గా ఇక్కడ వచ్చేసి నేను ఒక 2-3 స్టాక్స్ మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. మేజర్గా ఒకటి వచ్చేసి సొనాటా సాఫ్ట్వేర్ నేను ముందుగా డిస్కస్ చేస్తాను. విత్ రిజల్ట్స్తో మనము డిస్కస్ చేద్దాం. ఓకే, విత్ రిజల్ట్స్తో మనం డిస్కస్ చేద్దామండి. సో మనం సొనాటా సాఫ్ట్వేర్ రిజల్ట్స్ చూస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ మీకు క్వార్టర్లీ ట్రెండ్స్ ఇక్కడ చూడండి. క్వార్టర్లీ ట్రెండ్స్ అనేది చూస్తున్నాను. సో దీనిలో మనం చూసినట్లయితే ముందుగా March 24 మనకి రిజల్ట్స్ అనేది అవుట్ అయినాయి. ఇది March 23 రిజల్ట్స్ అనేది మనం ఇక్కడ కంపేర్ చేస్తున్నాము. సో నెట్ ప్రాఫిట్లో చూసినట్లయితే ఇక్కడ 35 మిలియన్ ఇక్కడ చూడండి, పైన మనకి 35 మిలియన్ అనేది ఉంది. మనకి స్టాండలోన్ రిజల్ట్స్ చూస్తున్నాము. ఓకే, నెక్స్ట్ నెట్ ప్రాఫిట్. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ లాస్ట్ ఇయర్ క్వార్టర్తో పోలిస్తే మనకి ఇంక్రీజ్ అయితే కనపడింది. కాకపోతే ప్రీవియస్ క్వార్టర్తో ప్రీవియస్ December 23 to March 24 చూసినట్లయితే బాగా డ్రాస్టిక్గా పడింది సొనాటా సాఫ్ట్వేర్. ఇందువల్ల ఏంటంటే మార్కెట్లో కొంత కరెక్షన్ కనబడింది. ఎక్స్పెండిచర్లో అయితే ఏమీ తేడా లేదు. సో దీని యొక్క ఇంపాక్ట్, ప్రాఫిట్ ఇంపాక్ట్ ఈవెన్ మనకి టోటల్ ఇన్కంలో కనపడింది. సో ఈవెన్ రెవెన్యూస్లో కూడా మనకు కొంతవాడికి కనపడింది. ఓకే, సో మనకి లాస్ట్ ఇయర్తో పోలిస్తే మంచిగానే ఉంది. కాకపోతే ప్రీవియస్ క్వార్టర్తో పోలిస్తే డ్రాస్టిక్గా మనకి పడినట్టుగా మనం చూస్తున్నాము. సో ఇది ఎంతమందికి మనకి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని చూస్తాము. ఈవెన్ యాన్యువల్ ట్రెండ్స్లో కూడా మనం ఇక్కడ చూసినట్లయితే మనకి యాన్యువల్ ట్రెండ్స్ చూసినట్లయితే 220 సిఆర్ మనకు వచ్చేసి మిలియన్స్లోనేనండి. 220 మిలియన్స్ నెట్ ప్రాఫిట్, ఇక్కడ 235, ఇక్కడ 179. సో మనకి వచ్చేసి ఇది ఏదైతే ఉందో 2022-2023 పోల్చినట్లయితే కొంత మార్జినల్గా తగ్గింది. సో కొంత మార్జినల్గా తగ్గింది, అది ఇక్కడ మనం చూస్తున్నాము. ఓకే, అండ్ వచ్చేసి మనం నెక్స్ట్ వచ్చేసి కన్సాలిడేషన్. ఇది వచ్చేసి మన కన్సాలిడేటెడ్ ప్రాఫిట్స్ మనం ఒకసారి చూద్దాము. ఇయర్లీ ప్రాఫిట్స్ ఇక్కడ మనం చూసినట్లయితే April 21 to March 32 మనం గమనించినట్లయితే డైరెక్ట్ నెట్ ప్రాఫిట్ చూస్తామండి. రెవెన్యూస్ అండ్ నెట్ ప్రాఫిట్ మనకు వచ్చేసి 3764 మిలియన్స్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం, అంటే 376 కోట్లు అనమాట. అండ్ మనం రెవెన్యూ నెట్ సేల్స్ చూసినట్లయితే 55,533. సో 55,533 టోటల్ ఇన్కమ్ ఒకసారి గమనించండి. సో ఇది వచ్చేసి ప్రీవియస్ ఇయర్ చూస్తున్నాము, అంటే 2021 అండ్ 22. ఇప్పుడు వచ్చేసి 22 and 23 చూస్తున్నాము. మనకి ఈవెన్ ఇన్కంలో బాగా ఇంక్రిమెంట్ కనబడింది. అండ్ మోర్ ఓవర్ నెట్ ప్రాఫిట్లో చూసినట్లయితే మనకి 4,551 సిఆర్ అన్నలు కనబడి, ఇది కన్సాలిడేటెడ్ చార్ట్స్ అండి ఇవి. సో స్టాండలోన్ రిజల్ట్స్ వేరు, కన్సాలిడేటెడ్ రిజల్ట్స్ వేరు. సో కన్సాలిడేటెడ్ అంటే ఆల్ గ్రూప్, ఏదైతే గ్రూప్ ఉందో ఈవెన్ సిస్టర్ కన్సర్న్స్ కూడా మొత్తం కలిపి మనకు వచ్చేసి కన్సాలిడేటెడ్లో మంచి రిజల్ట్సే ఇచ్చారు. సో అందువల్ల మనం సొనాటా సాఫ్ట్వేర్ గురించి అంత నెగిటివ్గా మనము వెళ్ళాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం చార్ట్స్ ప్రకారం మనం ఎంతవరకు దీన్ని టేకప్ చేసుకోవచ్చు అనేది నేను చూద్దాము. నాకు మేజర్గా ఇది 487 ఈ లెవెల్స్ ఒకసారి చూడండి. మనం మేజర్గా నాకు ఏ యొక్క రేంజ్ అయితే మనకు ఒక రేంజ్లో ఒక టైం బీయింగ్ మనకి ట్రేడ్ అయిందో, సో సేమ్ ఆ రేంజ్లో అయితే మళ్ళీ వచ్చిందండి. ఇది మనకు వచ్చేసి లోవర్ లెవెల్స్ నేను 487 స్టాప్ లాస్ తీసుకుంటున్నాను. 487 స్టాప్ లాస్ తీసుకొని ఇది ఎంటర్ అవుతున్నాను. సో 487 స్టాప్ లాస్ తీసుకొని ఇది ఎంటర్ అవుతున్నాను. మంచి లెవెల్స్లోనే ఉందండి. సో మంచి లెవెల్స్లోనే ఉంది. కాకపోతే మనకి ఇప్పుడు వచ్చేసి ఈరోజు కొంత గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఇది మనకి మంచి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. మేజర్గా మనం వచ్చేసి 487 స్టాప్ లాస్తో మనము ఈ యొక్క దీనిలో ఎంటర్ అవ్వడం చూస్తాము. మేజర్గా మనం వచ్చేసి ఇది బిర్లా సాఫ్ట్ నేను పర్సనల్గా హోల్డ్ చేస్తున్నానండి. సో మనకి బాగా ఫాల్ అయిన తర్వాత ఈరోజు కొంత రికవరీ ఇచ్చాడు. సో ఇది కూడా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం మనకి 560 లెవెల్స్ అనేది ఒక స్టాప్ లాస్ పెట్టుకొని మీరు ఏదైనా ఎంటర్ అవ్వచ్చు. రెండు వచ్చేసి ఐటీ సెక్టర్ కంపెనీస్. మనకి భారతీ ఎయిర్టెల్ ఒకసారి చూద్దాము. ఈ భారతీ ఎయిర్టెల్ వచ్చేసి నాకు మేజర్గా నాకు వచ్చేసి ఇది ఇంకా 2 days వచ్చేసి మనకి రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. నాకు ఈ లెవెల్ అనేది మేజర్ సపోర్ట్, అంటే 1260 లెవెల్స్ నాకు మేజర్ సపోర్ట్ కనిపిస్తుంది. నాకు
60 లెవెల్స్. సో 1260 లెవెల్స్ ఎప్పుడైతే నాకు బ్రేక్అవుట్ అవుతాయో నాకు కొంత అగ్రెసివ్ సెల్లింగ్ అయితే కనబడే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. మనకి 1182 అండ్ 1152 లెవెల్స్ దాకా మనకి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుందండి. ఎందుకంటే మనకి ఈవెన్ రిజల్ట్స్ కూడా అంత మనకి కమాండింగ్ అయితే కనపడలేదు. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. ఇంపార్టెంట్ లెవెల్స్ మన వాట్సాప్ గ్రూప్ ద్వారా డిస్కస్ చేస్తున్నాను. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, మీరు జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ అండి.